అందరికీ నమస్తే. మా ఛానల్కి స్వాగతం. నేను మీ గాయత్రి. మీరు చూస్తున్నది మ్యాట్రిక్ బై గాయత్రి ఛానల్. ఇది ప్రత్యేకంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం డిజైన్ చేసిన ఆప్టిట్యూడ్ వీడియో అండి. ఇక్కడ మీరు రోజు ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్, సింపుల్ ట్రిక్స్, షార్ట్ కట్ మెథడ్స్ చాలా ఈజీగా నేర్చుకోగలరు. కష్టం అనిపించే మ్యాథ్స్ని సింపుల్గా మార్చడం అదే మా లక్ష్యం. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, ట్రిక్స్ని ప్రాక్టీస్ చేయండి. మన చుట్టూ కనిపించే ప్రతి సంఖ్యలో ఒక రహస్య భాష దాగి ఉంటుంది. మార్కుల శాతం అని, ఎన్నికల ఓటింగ్ శాతం అని, ద్రవ్యోల్బణం, బ్యాంకు వడ్డీ, డిస్కౌంట్, జీఎస్టీ, లాభం, నష్టం, ఇవన్నీ ఒకే భాషలో మాట్లాడతాయి. ఆ భాష పేరే పర్సంటేజ్, తెలుగులో శాతాలు అని అంటాం. ఈ పర్సంటేజ్ అనేది అర్థమెటిక్ టాపిక్కి హార్ట్ లాంటిది అనమాట. ఇది కానీ మనం నేర్చుకోకపోతే మనం కొన్ని రిమైనింగ్ టాపిక్స్లో క్వశ్చన్స్ అసలు చేయలేము అనమాట. అవేం టాపిక్స్ అనుకుంటున్నారా? రేషియోస్లో చేయలేము, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చేయలేము, యావరేజెస్లో చేయలేము, డేటా ఇంటర్ప్రిటేషన్లో చేయలేము. కాబట్టి మనం వాటిలో కూడా కొన్ని మార్క్స్ గెయిన్ చేయాలి అంటే పర్సంటేజ్ టాపిక్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. టాపిక్లోకి వెళ్ళిపోదాం. పర్సెంట్ అంటే ఏంటంటే ఇది రెండు పదాల కలయిక అనమాట. పర్ ప్లస్ 100 అనమాట. అంటే పర్ 100 అని అర్థం. పర్సంటేజ్ యొక్క సింబల్. మనం పర్సంటేజ్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తూ ఉంటాం, మనకి ఎక్కడ డైలీ లైఫ్లో కనిపిస్తూ ఉంటాయి, క్లాస్ రూమ్లో కనిపిస్తాయి. ఎలా మార్క్స్ పర్సంటేజెస్లో ఇస్తారు. నెక్స్ట్ షాపింగ్ మాల్లో చూసారా, డిస్కౌంట్ పర్సంటేజెస్లో ఉంటుంది. అండ్ బ్యాంక్ పాలసీ విషయంలో కూడా అలానే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. 1% అంటే ఎప్పుడైనా పర్సెంట్ అంటే డివైడెడ్ బై 100 అని అర్థం. సో 1/100 అని. అదే 50% అనుకోండి, 50 డివైడెడ్ బై 100 అని. అదే 100% అయితే 100 డివైడెడ్ బై 100 అని. అది 500% అయితే 500 డివైడెడ్ బై 100. నెక్స్ట్ కన్వర్ట్ నెంబర్ టు ఏ పర్సెంట్ అని అన్నారు. సో ఎప్పుడైనా మనకి ఇలా కన్వర్ట్ చేయమని ఒక నెంబర్ని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయమని అడిగారంటే జస్ట్ మల్టిప్లై విత్ 100 అనమాట. మనం 100ని పెట్టి మల్టిప్లై చేసామనుకో అది పర్సంటేజ్లో కన్వర్ట్ అయిపోయినట్టే. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 2 × 100 = 200% అనమాట. ఎందుకు? మల్టిప్లై చేసాం కాబట్టి. అదే 5 × 100 అయితే 500%. సో నెక్స్ట్ ఇది చూడండి, కన్వర్ట్ పర్సెంట్ టు ఏ నెంబర్ అనమాట. వాళ్ళు ఒక పర్సంటేజ్ ఇస్తారు, మనం దాన్ని కన్వర్ట్ చేయాలి నెంబర్లోకి. అప్పుడు ఏం చేయాలి? డివైడెడ్ బై 100 చేయాలన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాము. 200% అని ఇచ్చారనుకో, పర్సెంట్ అంటే ఏంటి? డివైడెడ్ బై 100 కదా. సో 200 డివైడెడ్ బై 100 = ఎంత అవుతుంది? 0 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2. అదే 500% అనుకోండి, 500 డివైడెడ్ బై 100. ఇక్కడ కూడా 0 క్యాన్సిల్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 5 అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇది చూడండి, కన్వర్ట్ పర్సంటేజ్ టు ఏ ఫ్రాక్షన్ అనమాట. ఏదైనా ఒక పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 100 చేస్తాము. సో చూడండి, 2% అని ఇచ్చారు. సో అంటే 2 డివైడెడ్ బై 100 అని. క్యాన్సిలేషన్ చూడండి, 2 1s 250s అంటే 1/50 అనమాట. అదే 3% అనుకోండి, 3 డివైడెడ్ బై 100 అనమాట. ఇది చూడండి, ఫ్రాక్షన్లో కనిపిస్తుందా? ఫ్రాక్షన్ అంటే ఏంటంటే న్యూమరేటర్ డినామినేటర్ ఉంటుంది, అంతేనండి. సో 4% అంటే 4 డివైడెడ్ బై 100 అనమాట. క్యాన్సిలేషన్ పోతుంది, 4 1s 4, 4 25s 100 అనమాట. సో అంటే 1/25 అనమాట. కన్వర్ట్ ఫ్రాక్షన్ టు ఏ పర్సంటేజ్ అని ఇచ్చారు. సో మనకి ఫ్రాక్షన్ని కన్వర్ట్ చేయాలంటే పర్సంటేజ్లోకి ఇంటూ 100 చేయాలన్నమాట. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, 1/2 అని ఇచ్చారు. 1/2 × 100 చేసామనుకోండి, 2 1s 250s అంటే 50% కన్వర్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ 1/3 చూద్దాము. 1/3 = 1/3 × 100 అనమాట. అంటే 100 డివైడెడ్ బై 3 అవుతుంది. సో మనం ఇలా డైరెక్ట్గా ఇలా డివిజన్ చేసామనుకోండి, చూడండి 33.3 వస్తుంది. సో 1/3 అని ఎక్కడ కనిపించినా కానీ డైరెక్ట్గా మనం ఈ వాల్యూ అనేది గుర్తుపెట్టేసుకొని రాసేయాలన్నమాట. అంటే 33.3% అనమాట. మనకి ఇప్పుడు బాగా అర్థమైంది కదా. ఒక్కసారి మళ్ళీ రీకాల్ చేస్తున్నాను. పర్సంటేజ్ అనేది ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి అంటేనేమో డివైడెడ్ బై 100 చేస్తాము. అదే ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేస్తాము? ఇంటూ 100 చేస్తాము అనమాట. ఈ డయాగ్రామ్ ఒక్కటి బాగా మీకు గుర్తుంటే చాలు, మనకి ఈ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ చాలా ఈజీ అయిపోతుంది. సో నెక్స్ట్ ఒక ఐడెంటిటీ చూద్దాము. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. x% ఆఫ్ y = y% ఆఫ్ x అనమాట. అంటే ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. చూడండి, 30% ఆఫ్ 600 అనుకోండి. దీన్ని మనం ఒకసారి డైరెక్ట్గా ప్రొసెసర్లో చేద్దాము, దాన్ని తర్వాత కన్వర్షన్ చేసి చూద్దాము. రెండు ఆన్సర్లు ఒక్కటే వస్తాయి. చూడండి, 30 డివైడెడ్ బై పర్సెంట్ అంటే డివైడెడ్ బై 100 చేయాలి కదా. సో 30 డివైడెడ్ బై 100 × 600. ఇక్కడ 0 క్యాన్సిల్ అయితే 36 ఎంత? 180 వస్తుంది.
అదే ఇక్కడ చూడండి మనం ఏం చేస్తున్నాం, ఈ పర్సంటేజ్ని అవతలకి తీసుకెళ్తున్నాం. అంటే 30 ఇంటూ 600 డివైడెడ్ బై 100 చేస్తున్నాం. ఇక్కడ కూడా సేమ్ 30 ఇంటూ 6 ఎంత అవుతుంది, 180 అవుతుంది. సో అంటే x% ఆఫ్ y అన్నా y% ఆఫ్ x అన్నా కానీ సేమ్ వాల్యూ అవుతుందన్నమాట. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి, షార్ట్ కట్స్లో చెప్పేస్తాను. క్వశ్చన్ చూడండి, 18% ఆఫ్ 200 ఈక్వల్ ఎంత అన్నారు. ఇక్కడ పర్సంటేజ్ సింబల్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఇక్కడ 2 జీరోస్ క్యాన్సిల్ చేసుకోవాలన్నమాట. అప్పుడు 18 ఇంటూ 2 అంటే 36 అవుతుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 32% ఆఫ్ 4000 అని ఇచ్చారు. సో ఇక్కడ పర్సంటేజ్ సింబల్కి ఎన్ని జీరోస్, 2 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. 32 4s ఎంత, 128. జీరో ఉంది కాబట్టి జీరో పెట్టేశాను అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్యాలిక్యులేట్ 2.5% ఆఫ్ 200. ఇక్కడ చూడండి పర్సంటేజ్కి 2 జీరోస్ క్యాన్సిల్. 2.5 ఇంటూ 2 ఎంత అవుతుంది, 5 అవుతుంది. సో 5 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ 80% ఆఫ్ 50% ఆఫ్ 90 అన్నారు. సో ఇక్కడ పర్సంటేజ్ అంటే ఏంటి, డివైడెడ్ బై 100 రాయడం అనమాట. సో 80 డివైడెడ్ బై 100, 50 డివైడెడ్ బై 100 ఇంటూ 90 అనమాట. ఇక్కడ చూడండి పైన 3 జీరోస్ ఉన్నాయి, కింద 3 జీరోస్ క్యాన్సిల్ చేస్తే కింద ఒక జీరో ఉంటుంది. 8 5s 40, 4 9s 36 అనమాట. సో 360 డివైడెడ్ బై 10 అనమాట. సో 0 0 క్యాన్సిల్, ఆన్సర్ ఈజ్ 36. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 0.002 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 0.12 అన్నారు. ఇప్పుడు మనకి క్వశ్చన్ చూడగానే మనకు ఒక ట్రిక్ గుర్తు రావాలన్నమాట. ఆఫ్ తర్వాత ఏదైతే వాల్యూ ఉంటుందో అది డినామినేటర్లో రాసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 1s 2 6s. సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పైన పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి, కింద పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. సో 2 డిజిట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. సో పైన ఇంకా 1 డిజిట్ ఉంది. జీరో అనేది ఎక్కడ రాసుకోవాలి, డినామినేటర్లో రాయాలన్నమాట. సో 1/60 అవుతుంది. ఇప్పుడు ఏమడిగారు, పర్సెంట్ అని అడిగారు. అంటే ఏంటి, ఇది ఫ్రాక్షన్, పర్సెంట్లోకి మార్చాలంటే మల్టిప్లై 100 అనమాట. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయితే 10/6 అవుతుందన్నమాట. ఈ రెండిట్లో 2 కామన్గా ఉంది కదా, సో 2 5s 2 3s. సో 5/3% ఈజ్ ద ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.